ఈరోజు వ్యాపారం బానే జరిగింది. చేసుకున్న మట్టుకు అన్నీ అమ్ముడైపోయినాయి. చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాము. చేసిన మట్టుకు కూడా ఏమీ మిగలుకోకుండా లాస్ట్‌లో కొద్దిగా పూరి ఉంటే అది కూడా అయిపోయిందండి. అసలేమీ మిగలలేదు. చేసుకున్నవన్నీ అమ్ముడైతేనే కదా మాకు కూడా కొంచెం ప్రాఫిట్ అనేదొస్తుంది. మా కూలి మాకు పడుతుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇలాగా ఫస్ట్ అయితే ఇడ్లీ బట్టలు నానబెట్టేసుకుంటున్నాను. అవి ఇడ్లీ బట్టలు నానబెట్టేసుకుంటే గనక ఉతుక్కోవడానికి ఈజీగా ఉంటదనేసి ముందు వీటిని తీసుకొని నానబెట్టేసి తర్వాత ఖాళీ అయిపోయిన గిన్నెలన్నీ కూడా ఒక చోట పెట్టేసుకుని గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటానండి. అయిపోయిన తర్వాత షాప్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాం ఒకసారి. క్లీన్ చేసేసి అప్పుడైతే సాయంత్రం కావాల్సిన సమోసాల పిండి కూడా కలిపేసుకొని ఇంకా కొన్ని దోసల పెంకి అవన్నీ కూడా వాటర్ బాటిల్లు అవన్నీ కూడా షాప్‌లో పెట్టేసుకొని షాప్ అయితే బంద్ చేసేస్తామండి. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి షాప్ తీస్తాము. షాప్ తీసే టయానికి నేను ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకుంటాను. బొండాల పిండి కలుపుకోవడం, చట్నీలు అవన్నీ వేసేసుకోవడం అవన్నీ కూడా ఇంట్లోనే రెడీ చేసుకొని సాయంత్రం 4, 4:30 కల్లా షాప్ అయితే తీస్తామండి. ఈరోజు వ్యాపారం అయితే బానే జరిగిందండి. నిన్నైతే చాలా డల్‌గా ఉంది. గిరాకీ అయితే లేదసలని. ఈరోజైతే మంచిగానే ఉంది.